మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంట. నేను మీసం తిప్పితే విను. హలో ఫ్రెండ్స్, హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారు అని ఒక మాట టాలీవుడ్లో నడుస్తూ ఉంటుంది. ఆ మాట నిజం కూడా. పవన్ అంటే ఆయన ఫ్యాన్స్కి అంత ఇష్టం, అభిమానం, ప్రేమ, పిచ్చి. అయితే ఆ అభిమానం ఒక్కొక్కసారి హద్దులు దాటి ఆయనకే ఇబ్బందులు తెచ్చిపెడుతుందా అంటే అవుననే అనిపిస్తుంది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అభిమానులు కాస్త నిదానించండి, మీరు అస్తమానం నా చుట్టూ తిరుగుతూ నా మీద పడిపోతూ ఉంటుంటే నేను ప్రజలతో మమేకం కాలేకపోతున్నాను అనేది ఒక బాధగారి చెప్పడం జరిగింది. ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల్లో ఆ మన్యంలో తిరుగుతున్నారు. ఆ పార్వతీపురం జిల్లాలోని మన్యం, అల్లూరు జిల్లాలోని మన్యం, ఈ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి గిరిజనులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో. అక్కడ చాలామంది ఇప్పటికీ గర్భిణులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఏదైనా వ్యాధితో బాధపడేవాళ్ళు కావచ్చు, పట్టణ ప్రాంతాలకు రావాలంటే సరైన దారి లేక డోలీ మోతల్లోనే రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు పంచాయతీరాజ్ అలాగే ఫారెస్ట్ ఈ అన్ని కీలకమైన డిపార్ట్మెంట్లు పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉన్నాయి. అక్కడ డోలీ కష్టాలు పోవాలన్నా, రోడ్లు రావాలన్నా ఇవన్నీ కూడా ఆయనే నిర్ణయం తీసుకోవాలి. అందుకోసం స్వయంగా ఆయన అక్కడికి వెళ్ళారు. వర్షం కురుస్తున్నా సరే ఏమాత్రం లెక్క చేయకుండా, అక్కడ సెక్యూరిటీ నిబంధనలు ఉంటాయి, వాటన్నిటిని దాటుకుని ఆ వర్షంలోనే నడుస్తూ, నేను ఫోటోలో కూడా చూశారు కదా, పూర్తిగా ఆ బురద ఆయన ఒంటికి అయిపోయింది. అయినా సరే అలాగే నడుస్తూ వాళ్ళతో మమేకమవుతూ ఒక చిన్న షాల్వా కప్పుకుని వాళ్ళతోటి తిరుగుతూ గిరిజనులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రోడ్ల పరిస్థితి ఏంటో చూస్తున్నారు. కొత్త రోడ్లకి శంకుస్థాపనలు చేస్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ తాగునీరని ఇవన్నీ, వాటికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలకి ఆయన అక్కడ అంకురార్పణ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలతో మాట్లాడనివ్వకుండా ఈ ఫ్యాన్స్ ఎవరైతే కొంతమంది మరీ యంగ్ ఏజ్లో ఉంటారు కదా, వాళ్ళు సీఎం అంటూ అరిచేయడం, ఆయన రోడ్డు అంటూ నడిచొస్తుంటే, లేకపోతే కాబోయే సీఎం అయిపోవాలి, ఈయన కాబోయే సీఎం అయిపోవాలంటూ కేకలు వేయడం, లేదు అన్న మీసం తిప్పు, అన్న అది ఒకసారి తోడగొట్టి, ఇలాంటి మాట్లాడుతుంటే ఆయనకు భరించారు. చివరికి నవ్వుతూనే శుతిమెత్తగానే వాళ్ళకి ఒక విధమైన మందలింపించారు. మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంట. నేను మీసం తిప్పితే విను. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. కానీ అనేది ఏంటంటే, మీరు మీసం తిప్పు అంటే మీకు రోడ్లు రావు. మీకు రోడ్లు రావాలంటే ఏమవ్వాలి? నేను చేతులు జోడించి ప్రధాని లాంటి వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కంటే ప్రధాని చాలా పెద్ద హోదా కదా, అక్కడి నుంచి నిధులు వస్తాయి. అప్పుడు ఆ నిధులతో నేను మీకు రోడ్లు వేయగలను, మీకు సేవ చేయగలను, మీ జీవితాలు బాగుపడతాయి. మీరు కూడా మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి, సినిమా హీరోల మీద అభిమానం ఉంచండి. అది తానైనా అంటే పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు, ఇతర హీరోలైనా కావచ్చు, వాళ్ళ మీద అభిమానాన్ని ఉంచుకోండి. కానీ మరీ ఇలా హద్దులు దాటి ఉండొద్దు, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ ఇప్పటికైనా పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదట్లో కూడా చాలా సంఘటనలు జరిగాయి. పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ పొగడాలంటూ ఇతర హీరోల ఫంక్షన్స్లో వీళ్ళు వెళ్ళిపోయి పెద్ద అరుపులు వేయడాలు, వాళ్ళ ఫంక్షన్స్ డిస్టర్బ్ చేయడాలు, ఇవన్నీ చాలా క్రేజీ, లేదా ఒక విధమైనటువంటి ఫ్యాన్స్ తమ ఫ్యానిజం చూపించుకునే ప్రక్రియను వాళ్ళు భావించవచ్చు. కానీ ఇతర హీరోలకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ ఫ్యాన్స్ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ కార్యక్రమాల్లో కూడా ఈ విధమైనటువంటి స్లోగన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఎప్పటి నుంచో మెగా హీరోలే చెప్తూ వస్తున్నారు. ఈవెన్ ఒకనొక దశలో మీకు గుర్తుందో లేదో, అల్లు అర్జున్ చెప్పన బ్రదర్ అంటూ చేసిన వ్యాఖ్య ఎంత పెద్ద వివాదమైంది మనకు తెలుసు. అది కూడా ఇలాంటి సందర్భంలో వచ్చిన మాట. ఇక ఈవెన్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అంటే ఈ ఎన్నికలకు ముందు ఆయన పర్యటనలో ఉన్నప్పుడు గోదావరి జిల్లాలో ఒక అభిమాని వెళ్ళిపోయి ఆయన లాగేశాడు. పాప ఆయన పడిపోయారు, అలా కారు మీద నిలబడి ఉన్న వ్యక్తి పడిపోయిన పరిస్థితి, కూలిపోయి. అయినప్పటికీ ఆయన ఏం అనలేదు. కానీ అవన్నీ అప్పుడు చెల్లుబాటు అవుతాయేమో ఒక సినిమా హీరోగానో, లేకపోతే ఒక భక్తు రాజకీయ నాయకుడిగానో. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలకి మంచి చేయాలనే తాపత్రయంలో ఆయన తిరుగుతుంటే ఆయన చుట్టూ చేరి వీళ్ళు అరుస్తూ ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆ తొక్కిస్తాడు జరుగుద్దాం, అంతమంది అడ్డుగా ఉంటే కుర్రవాళ్ళు, మనం ఎదురికి వెళ్ళగలమా లేదో అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఏమైనా అవుద్దామని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు సీరియస్గా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది కేవలం ఫ్యానిజం వల్ల. ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు చూడలేదు. అందుకనే కాస్త నెమ్మదించండి, అధికారిక కార్యక్రమాల్లో డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అభిమానులు గమనించాలి. బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఆ స్థాయి అభిమానికి ఎవరికి లేదేమో. అంటే ఇంతకుముందు సినిమా హీరోలుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ కానీ, చిరంజీవి గారికి కానీ వాళ్ళు కూడా ఇదే స్థాయిలో, ఇంకా చెప్పాలని ఇంకా ఎక్కువ స్థాయిలో అభిమానులు ఉండేవారు. కానీ సోషల్ మీడియా ఇంతలా ఉండేది కాదు. కాబట్టి
వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అనేది సరైన కమ్యూనికేషన్ ఉండేది కాదు. అందువల్ల పెద్దగా అధికార కార్యక్రమాల దగ్గరికి ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ కావచ్చు, కేంద్ర మంత్రి హోదాలో చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళు అధికార కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది కాదు. అందువల్ల ఈ ఫ్యాన్స్ అక్కడికి వచ్చే ఛాన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల అది ఆయన ఏ కార్యక్రమానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అనేది ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు ఫ్యాన్స్. దీనివల్ల పవన్ కళ్యాణ్కి పరోక్షంగా మీరు నష్టమే చేస్తున్నారు అనేది జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పారు. ఫ్యాన్స్ ఇప్పటికైనా అది గమనించి ఆయన కొంత స్పేస్ ఇస్తే బెటర్ ఏమో అధికారిక కార్యక్రమాల్లో ఆలోచించండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.